న్యూస్ చూస్తే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదని ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఓటర్లను చెదరగొట్టారు. మరోవైపు ఉప్పాడ కొత్తపల్లిలో వైసీపీ ఇచ్చే డబ్బులు అందలేదని స్థానికులు నిరసన తెలిపారు. వైసీపీ డబ్బులు అందడం లేదని నియోజకవర్గం వ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ డబ్బులు అందడం లేదని నియోజకవర్గం వ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. మనం స్క్రీన్ పై చూస్తున్నాము. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, అసలు ఏం జరుగుతోంది అక్కడ? సుమిత్ర, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అడ్డగోలుగా బయట తెగిస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఓడించేందుకు ఎలాగైనా సరే భారీ ఎత్తున కోట్లు కుమ్మరిస్తుంది. అయితే ఇందులో భాగంగా కొంతమంది ఓటర్లకు ఓటుకి 4,000 వరకు అంటగా మరి కొంతమందికి ఓట్లు డబ్బులు అందకపోవడంతో చాలా మంది రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తుంటే పిఠాపురం పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత కార్యాలయాన్ని వందలాది మంది ఓటర్లు చుట్టుముట్టారు. తమ గ్రామంలో చాలా మందికి తమ చుట్టుపక్కల వార్డులో కూడా కొంతమందికి డబ్బులు అనగా తమకు డబ్బులు అందలేదని తమందరూ డబ్బుల కోసం డబ్బులు ఇచ్చే వరకు మీ ఇక్కడికి కదిరేది బిస్కించి కూర్చున్నారు. అయితే వంగ గీత ఇక్కడికి లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అక్కడే బయట ఇచ్చి పిఠాపురం పట్టణంలో కొంతమంది ఓటర్లు భయపెట్టారు. అక్కడే ఉండి బయట వంగ గీత వచ్చి డబ్బులు ఇచ్చే వరకు తాము కదిలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి మా చెత్తరు. అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా కొండవరంలో అయితే వందలాది మంది గ్రామస్తులు రోడ్డెక్కారు. తమ గ్రామంలోనే తమ పక్కింటికి డబ్బులు వైసీపీలో పంపిణీ చేశారని, తమకు ఎందుకు పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళందరూ నిలదీశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ డబ్బులు పంచిన తీరు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారని చెప్పాలి. మరో పక్క ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా కడప నుంచి వచ్చిన కొన్ని బృందాలు నేరుగా ఓటర్లకు డబ్బులు పంచాయి. దీంతో స్థానికంగా వైసీపీ నేతలు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు పంపిణీ చేయకుండా వెళ్లిపోయిన తీవ్రస్థాయి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బుల పంపకాల్లోని విభేదాలు ఓటరు రోడ్డుకి ఇచ్చేలా చేసేయని చెప్పొచ్చు సుమిత్ర.